హాయ్ అండి. మళ్ళీ సండే కదండి, చర్చికి అయితే మేము బయలుదేరిపోయాము. మా అబ్బాయి హాయ్ చెప్తున్నాడు. మా అమ్మాయిని హాయ్ చెప్పంటే పలకదే, వాళ్ళ నాన్న కేకేసినా కానీ పలకట్లేదు. లాస్ట్కి ఏదో చూసి ఏంటి నాన్న అండుకొసురుతుంది. ఎలా చూస్తుందో చూడండి. మా అబ్బాయి అయితే డ్యాన్స్ వేసేస్తున్నాడు. ఇంక సండే లాస్ట్ వారం కదండి, జూన్ జూలై దేవుడు అంతా కాచి మళ్ళీ లాస్ట్ ఆదివారంలో ప్రవేశపెట్టాడు. సరే అని చెప్పి మా అందరం అయితే చర్చికి అయితే బయలుదేరామండి. మా ఊళ్ళో అయితే వీడియో తీయరు, ఇంక నేనే తీసుకోవాలి. మా అబ్బాయి అయితే ఇదిగో సగం దూరం వెళ్ళాక అమ్మ నాకు ప్లేస్ సరిపోతల్లా నుంచుంటానని చెప్పి నుంచున్నాడు. ఇంక మళ్ళీ మనం అయితే ఏమో ఆల్రెడీ లాస్ట్ వీడియో కూడా చేశాను కదండి, గుడాన్ రైల్వే స్టేషన్ పక్కన టిఫిన్ చేస్తాం మేము అని చెప్పేసి అక్కడ చర్చికి అయితే బైపాస్ రోడ్ అంటే వెళ్ళాలండి మేము. సరే అని మేము గుడి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి మేము అలా బైపాస్కి అయితే వెళ్ళి చర్చికి వెళ్తాము. ఇంకా సండే అయితే నేను టిఫిన్ చేయను, ఇంట్లో బయటికి వెళ్ళి తింటామండి. ఒక్కోసారి నారాయణపురం అమృత హోటల్లో తింటాం, ఒకసారి ఉంగుటూరు సెంటర్లో తింటాం. ఇంకా ఇలాగా ఈ మధ్యన అయితే 1 మంత్ నుంచి అయితే మేము ఇక్కడ గుడాన్నే తింటున్నామండి. అది మా పాపకైతే బజ్జీ తీసుకున్నారు. అప్పటికి మేము వచ్చేటికి 10:30 అయిపోయింది. టిఫిన్ అయితే అయిపోయిందంట, ఓన్లీ పెసరట్టు ఉప్మా బజ్జీ ఉంది అన్నారు. సరే మా పిల్ల అయితే బజ్జీ కావాలంది, కాలిపోతుందంట. తీసి ఇచ్చాను, తింటుంది. మా పిల్లోడు కూడా బజ్జీ తీసుకున్నాడండి. మా ఆయనగారికి నాకు అయితే ఆకలేస్తుంది. నా పిల్లకి ఆయన తినిపించాలండి. నాకైతే ఇంకా పెసరట్టు ఉప్మా అయితే చెప్పారు వేడివేడిగా. అదిగో పెసరట్టు ఉప్మా అయితే వచ్చేసింది. బాగా వేస్తారండి ఇక్కడైతే, టేస్ట్ బాగుంటుంది. చట్నీలు చూడండి, బొంబాయి చట్నీ, అల్లం చట్నీ, పల్లీ చట్నీ, 3 రకాల చట్నీలు అయితే వేశారు. బాగుంది. మా ఆయనగారు కూడా ఇంకా పెసరట్టు ఉప్మాయే చెప్పుకున్నాం, ఆయన కూడా తీసుకున్నారు. ఇంకా అలా తినేసి అయితే మేము ఇంకా బైపాస్ అయితే ఎక్కేసాము, చర్చికి దగ్గరికి వచ్చేసాము. వెళ్ళేటప్పటికి ఆరాధన స్టార్ట్ అయిపోయిందండి. 40 రోజులు శ్రమదిన 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అయితే జరుగుతున్నాయండి కల్వరి టెంపుల్లో. డైలీ ఈవినింగ్ 6కి అయితే ప్రార్థన అయితే జరుగుతుంది. మాకు లాంగ్ కాబట్టి మేము అంత దూరం వెళ్ళమండి, సండే వెళ్తాము. సండే అదైనా మా ఆయనగారికి స్కూల్ ఉండదు కాబట్టి ఇంకా సండే ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే ఆయన తీసుకెళ్తారు. కొద్ది రోజుల్లో అయితే మాకు కుదరదండి ఇంకెక్కడికి వెళ్ళడానికి. ఇంకా పిల్లల్ని తీసుకొని సండే అయితే చర్చికి వెళ్తాం సరదాగా. మేము అన్నీ తిరిగి వచ్చేటప్పటికి ఈవినింగ్ 4-5 అయిపోద్ది. ఇంటికి వచ్చేటప్పటికి గుడి వెళ్ళి పిల్లలకి ఏమైనా కావాలితే తీసుకొని అలా వస్తాం. సండే స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళనన్నారని చెప్పి ఇంకైతే పైకి తీసుకెళ్ళిపోతున్నాం. నేనేమో మా అబ్బాయిని ఇచ్చుకుంటాను, మా ఆయనగారు మా అమ్మాయిని ఇచ్చుకుంటారండి. నా దగ్గరికి రాదు అసలు, ఎక్కువ ఆయనతోనే ఉంటుంది. అదిగోండి. ఆయన తెలుసు, ఆల్రెడీ మాట్లాడారు. మళ్ళీ ఈయన ఒకవేళ ఈయనే కాగేస్తున్నారేమో అని చెప్పి వెనక్కి వెళ్ళారు. ఇంకా ఆరాధన స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా అదిగోండి మా పిల్ల మా ఆయనగారు అక్కడ కూర్చున్నారు, నేను కొంచెం 2 సీట్స్ బ్యాక్ కూర్చున్నాను. సాక్ష్యం అయితే చెప్పుకుంటున్నారండి. ఇంకా అలా ప్రార్థన అయిపోయాక ఇంకా భోజనం చేసేసి బయలుదేరిపోయామండి. ఆటోలు అక్కడ తాడేపల్లిగూడెం నుంచి బైపాస్కి రావడానికి బస్ స్టాండ్ కాడ ఉంటాయండి. అక్కడ బస్ స్టాండ్ కాడ నుంచి కల్వరి టెంపుల్ అంటే అక్కడ నుంచి ఆటోలు అయితే వస్తాయి. ఇంకోండి లేడీ ఆటో డ్రైవర్ గారు. మగవాళ్ళతో సమానం అండి ఆడవాళ్ళు, మగవాళ్ళ మీద ఎక్కువ ఇంకా కష్టపడడంలోనే, దేనికి తక్కువ కాము ఆడవాళ్ళం అనేది. అది చాలా ముచ్చటేసుకొచ్చిందండి ఆవిడ చూసి. మళ్ళీ ఆవిడ ఏమనుకుంటుందని చెప్పి అయితే నేను సరిగ్గా తీయలేకపోయాను ఆ వీడియో ఆవిడని. ఇంకా అలా అయితే స్టార్ట్ అయిపోయాం. మా పిల్ల మా వెళ్ళోడును మా ఆయనగారు ఆడుకుంటున్నారండి, అటే పొక్కళ్ళు ఇటే పొక్కళ్ళు. ఇంకా రావట్లేదంటే అని చెప్పేసి నేను కోప్పడ్డాను.
మా పిల్ల అయితే ఎదరికి వెళ్దండి, వెనక్కి కూర్చుంటుంది. ప్లేస్ చాలదమ్మా అంటే అప్పుడే ఎదరికి వెళ్ళింది. ఇంకైతే అక్కడ దారిలో షోడాస్ కనబడితే ఆ దావ తీసేస్తుంది, ఆపుతావా ఆపవా అని వాళ్ళ నాన్నకి ఎసిరింది. ఆ కలర్స్ చూసి నాకు ఇది కావాలి, నాకు అది కావాలని చెప్పి తీసేసుకొని తాగలేదు సరిగ్గా. ఇంకా గసిరేనని చెప్పి ఏదో బలవంతంగా తాగింది. నాకైతే అంత అనిపించలేదు. ఈ రోజుల్లో బయట సోడాస్ ఇవి తాగే కన్నా వాటర్ కొనుక్కొని తాగడం చాలా మెరుగండి. ఈ రోజుల్లో వాటర్ మన బాడీకి హెల్త్ అంత మంచిది.